అడవిలో అన్నలు జనంలో అండలవుతున్నారు. వనంలో అజ్ఞాతవాసాన్ని వీడి జనవాసంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల మల్లోజులు లొంగిపోగా ఇవాళ మరొక మావోయిస్టు అగ్రనేత ఆసన్న ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. ఆయనతో పాటు మరికొందరు దళ సభ్యులు కూడా ఆయుధాలని విడిచిపెడుతున్నారు. మొన్న మల్లోజుల ఇవాళ ఆసన్న మావోయిస్ట్ అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. మొన్న మహారాష్ట్ర పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోతే ఇవాళ మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అడవి బాట వీడేందుకు సిద్ధమయ్యారు. 45 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాన్ని వీడారు. ఫడ్నవీస్కు తన ఆయుధాన్ని అప్పగించగా ఆయనకు రాజ్యాంగాన్నిచ్చారు మహారాష్ట్ర సీఎం. ఈ మధ్య మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వేణుగోపాల్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు. మల్లోజుల వేణుగోపాల్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు మల్లోజుల బాటలోనే మావోయిస్ట్ మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అడవి బాట వీడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోనున్నారు. ఆయనతో పాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే వారిలో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజమన్, రనితతో పాటు మరికొందరు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్కు చేరుకున్నారు. ఇటు లొంగిపోయే ముందు ఆసన్న తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ సందేశమిచ్చారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతులకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దండకారణ్య ప్రాంతం నుంచి సీనియర్ మావోయిస్ట్ క్యాడర్తో సహా సుమారు 200 మంది లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెబుతోంది. పూర్తి వివరాల్ని ఇవాల్టి సమావేశంలో వెల్లడించనుంది.